అంటే దీనికి ఒక లింక్ ఉంది. ఇప్పుడు మనం చెప్పబోయే లింక్‌కి పెద్ది సినిమా కథతో ఒక చిన్న లింక్ ఉంటుందన్నమాట. పెద్ది సినిమాలో హీరో వాళ్ళ ఊరు గుర్తింపు కోసం రైల్వే స్టేషన్ తీసుకుని రావడానికి చాలా పోరాటం చేస్తాడు. ఇంచుమించు తెలంగాణలో ఉన్న ఒక ఊరు కూడా రైల్వే స్టేషన్ కోసం చాలా పోరాటాలు చేసింది. ఇప్పుడు వాళ్ళ కళ నెరవేరబోతుంది. ఒక ఊరికి రైల్వే స్టేషన్ కోసం పోరాటం చేశారు. చాలా ఊళ్ళకి రైల్వే స్టేషన్స్ లేవు, కానీ ఈ ఊరు వాసులు కూడా పోరాటం చేశారు. ఆ ఊరు గురించి మనం చెప్పుకోబోతున్నాం. కొమరవెల్లి చరిత్రలో మరో మైలురాయి ఇది. ఏళ్ల కళ ఎటకెలకు నిజమైంది. రైల్వే స్టేషన్ ప్రారంభంతో భక్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొమరవెల్లి భక్తుల కళ సాకారమైంది. స్వామివారి సన్నిధికి చేరుకునే కొత్త మార్గం తెరుచుకుంది. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కావడంతో భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొమరవెల్లి రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సిద్దిపేట సికింద్రాబాద్ డెమో రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. 6 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ స్టేషన్ లో హై లెవెల్ ప్లాట్ఫామ్ షెల్టర్, ప్రయాణికుల వెయిటింగ్ హాల్, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్, సిద్దిపేట మధ్య నడుస్తున్న 4 డెమో రైళ్లకు కొమరవెల్లి స్టేషన్ లో అదనపు స్టాపేజ్ కూడా కల్పించారు. ఇప్పటి వరకు కొమరవెల్లి ఆలయానికి వచ్చే భక్తులు బస్సులు, ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. ముఖ్యంగా జాతరల టైంలో తీవ్ర రద్దీ, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకపై రైలు సౌకర్యం అందుబాటులోకి రావడంతో ప్రయాణం మరింత సులభం కానుంది. రైల్వే స్టేషన్ తో ఆలయానికి భక్తుల రాక మరింత పెరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభం కానుంది. కొమరవెల్లి అభివృద్ధిలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచిందనే చెప్పొచ్చు. మొత్తానికి దేశం నలుమూలలా ఉన్న మల్లన్న భక్తులకు ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ కొమరవెల్లికి అభివృద్ధి దిశగా ఒక ముందడుగని కూడా చెప్పొచ్చు.